గురుగారు, యంత్రాలు, జాతిరత్నాలు, రుద్రాక్షలు ఇవి ఎంతవరకు నిజం? లేదా వీటిపైన వ్యాపారం చేస్తున్నారు? అంటే మీరు అడిగినటువంటిది ఇప్పుడున్నటువంటి చాలా పెద్ద పెద్ద వ్యాపారాలని దాని చుట్టూన్నారు. లేదండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెమట పట్టింది, ఫ్యాను యంత్రమే కదా, అది మనం ఎక్కడి నుండైనా కొనుక్కుంటాం. ఆ యంత్రానికి శక్తి ఎలా వస్తుంది? స్విచ్ చేయాలి, కరెంట్ అందులోకి పాస్ చేయించాలి. అలాగే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ ఇంట్లో ఏదైనా తెలిసి తెలియక వాస్తు దోషాదులు ఉంటాయి. లేదు, ఇల్లు కట్టుకునేటప్పుడు సాధారణంగానే కొంతమంది ఏడుస్తారు, మనం ఇంకా కట్టుకోలేదు, వీడు కట్టుకుంటున్నాడు, బంధువులు కానీ మిత్రులు కానీ వీళ్ళందరూ. ఇలా దానికి ఉండే వాస్తు దోషాలు, పని స్పీడ్గా అవ్వడానికి, లేకపోతేనేమో ఈ నరఘోషను నియంత్రించేటువంటి వాటికి ఖచ్చితంగా కొన్ని యంత్రాలు అన్నవి ఇప్పటికీ మేము ఇస్తూ ఉంటాం. మరి ఆ యంత్రం ఎలా పనిచేస్తుంది? దానికి తగినటువంటి బీజాక్షరాలు అందులో నిక్షిప్తం చేసి, ఇది వరకు పిల్లలకి బాగా తరచుగా అనారోగ్య సమస్యలు అవి వస్తే వాళ్ళకి కూడా తాయెత్తులు యంత్రాలు కట్టేవారు. ఇవన్నీ శక్తికి సంబంధించినటువంటి రహస్యాలు. గతంలో బొడ్డుతాడు తాయెత్తు కింద కట్టి వాడేవారండి. ఎలా అంటే ఇదంతా మూఢనమ్మకం అని కొట్టేసి, ఇప్పుడు అదే మళ్ళీ దానికి స్టెమ్ సెల్ టెక్నాలజీ అని పేరు పెడితే అది మోడర్న్, అది శాస్త్రీయత. మన పూర్వీకులు ఎప్పుడో చేసినటువంటి దాన్ని పేర్లు మార్చి ఇప్పుడు అందరూ చేస్తున్నారు, కానీ దీంట్లో ఏ విధమైనటువంటి మార్పులు. అలాగే ఇప్పుడు ఈ రత్నాలు ఉన్నాయి. అసలు ఇందులో ఏది ఒరిజినల్ ఏది నకిలీ తెలియడానికే మన జీవితం సరిపోతుంది. రుద్రాక్షలు ఉన్నాయి. నిజానికి ఒక రుద్రాక్ష ధారణ చేయడం అనేటువంటిది శివానుగ్రహం పొందడమే. దాంట్లో శివపురాణాంతర్గతంగా మనకిప్పుడు విద్యేశ్వర సంహిత అని చెప్పి ఒక ఖండం, అందులో ఈ రుద్రాక్షల గురించినటువంటి చర్చ ఉన్నది. ఏకముఖి ఎప్పుడు ధారణ చేయాలి, ద్విముఖి ఎవరు ధారణ చేయాలి. ఉదాహరణకి చతుర్విధ పురుషార్థములు అని కొన్ని ఉన్నాయి. జీవితంలో వాటిని పొందాలనుకునేవారు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్వరూపమైనటువంటి 4 ముఖములు కలిగిన రుద్రాక్షను ధారణ చేయమన్నాడు. అలాగే సప్తముఖి, అష్టముఖి, అష్టదారిద్ర్యాలని కూడా మనం తొలగింపజేసుకోవడానికి అష్టముఖి. అలాగే సప్తముఖి రుద్రాక్ష, ఇది కూడా ఆర్థిక సంబంధమైనటువంటి అపమృత్యు దోషాలను తొలగించేటువంటివి. అలాగే ఈ 7 అనేటువంటి సంఖ్య ఆదిత్యులకి సంబంధించి. అలాగే ద్వాదశాదిత్యులకు ప్రత్యేకంగా 12 ముఖాల రుద్రాక్ష ఆరోగ్యానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. 7 అన్న ముఖాలు కలిగిన రుద్రాక్ష ఐశ్వర్యానికి వాడుతూ ఉంటారు, ఆరోగ్యానికి వాడుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క శక్తి ఉన్నది. అది తెలుసుకుని ధారణ చేయాలి. అంతే తప్పితే ఈ నక్షత్రం వాళ్ళు ఈ రుద్రాక్ష పెట్టుకోవాలని ఎక్కడా ఉండదు, ఈ నక్షత్రం వాళ్ళు ఈ రత్నాన్ని ధరించాలని ఎక్కడా ఉండదు. వాళ్ళ జాతకానుగుణంగా ఒక గ్రహం బాగున్నా బాగా లేకపోయినా వారికి యోగకారకమైనటువంటి గ్రహం ఏదో దానికి సంబంధించిన రత్నాన్ని ధారణ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. యంత్రం, మంత్రం, తంత్రం, రత్నం, లేకపోతేనేమో ఈ రుద్రాక్షలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా ప్రచారం అవుతూ ఉన్నటువంటి కరుంగలి మాల, ఇటువంటి మాలలు అంటే ఇవన్నీ ఏమిటి, ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి అంటే ఏదో కొత్తది తీసుకొచ్చి పెడుతున్నారు. ఇప్పుడు శమీ వృక్షమే కదా ఈ కరంగలి మాల వేసుకుంటున్నారు. శమీ శమయుతే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. ప్రతి విజయదశమి రోజున ఈ శ్లోకం రాసి గోత్రనామాలు రాసి శమీ వృక్షాన్ని గుచ్చుతున్నారు. శమీ వృక్షాలు ఎక్కడుండేవి? చివర్లో, ఊరికి చివర్లో. అందుకనే అర్జునుడు మొదలగు పాండవులు వాళ్ళ యొక్క ఈ విల్లులు లేకపోతే ధనస్సులు ఇవన్నీ దాచుకున్నటువంటివి ఆ శమీ వృక్షం మీద ప్రేతాత్మలు లేకపోతే దయ్యాలు భూతాలు ఎక్కువగా కనబడేటువంటి విధంగా వారు మంత్రించి, అది ఈ శమీ వృక్షం అంటే శనేశ్వరుడికి సంబంధించినటువంటి వృక్షం. ఇది పట్టుకొచ్చి ఇప్పుడు దాన్ని విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. కొంతకాలం రుద్రాక్షల ప్రచారం, కొంతకాలం ఏమో ఇంకో రకమైనటువంటి దండలు. అయితే ఇది ప్రజలు అంటే వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల రీత్యా వీటన్నిటిని ధారణ. ఇప్పుడు కరంగలి మాల వేసుకుంటే కోటీశ్వర్లు అవుతారా? మరి ఇప్పుడున్న కోటీశ్వర్లు అందరూ వాళ్ళ చేతులకి కాళ్ళకి మొత్తాన్నిటికీ పెట్టుకోవాలి అవన్నీ. అంటే ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే అది ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ కరంగలి మాలను కొనుక్కున్నారో అసలు ఏ చెట్టు నుండి తీస్తున్నారో, లేకపోతే అన్ని వృక్షాలు ఎక్కడ ఉంటాయి? శమీ వృక్షాలు ఏదైనా అడవి ఏదైనా ఉండాలి ఇంక ఇప్పుడు కొనుక్కునే వాటికి. ఓడు దాన్ని 100 అమ్ముతాడు, ఓడు దాన్ని 500 అమ్ముతాడు, ఓడు దాన్ని 10,000 అమ్ముతాడు. ఏమంటే 3 ఒకేలా కనబడతాయి. రత్నాలది అంతే, రుద్రాక్షలది అంతే, యంత్రాలు అంతే. ఇందులో ఏంటంటే మనం నమ్మకం మీదే వెళుతున్నాం. ఇప్పుడు మరి ప్రజలు వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇందులో ఏది కరెక్టు, ఏది ఒరిజినల్, ఏది రాంగు? ఓ మందు బిళ్ళ ఇస్తాడు డాక్టరు,
అది నకిలీదా ఒరిజినల్దా ఎవరికేం తెలుస్తుంది మా బోటి వాళ్ళకి. కాబట్టి ఇదంతా ఏంటి అంటే ఈ పైత్యాన్ని మానేస్తేనే బాగుపడతాడు. అవసరం మేరకు ఉపయోగించుకోవచ్చు. అది మనకు అవసరమా లేదా? యంత్రాలు ఉన్నాయి, కొన్ని యంత్రాల వరకు పర్వాలా. ఇదివరకు యంత్రాలు చేత్తో వేసేవారు, ఇప్పుడు అన్నీ కూడా మామూలు దీని మీదే కదా, మిషన్ మీద చెక్కేయడమే కదా. దానికి ఎవడో పూజ చేసిన వాడు ఉండదు, అసలు దానికి జపం చేసేవాడే ఉండడు. అది పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ బిగించుకున్నారు, ఉపయోగం ఏముంది? దానివల్ల మీకు ఏం గాలి రాదే. దానికి ఎలక్ట్రికల్ సప్లై ఉండాలి కదా. ఆ సప్లై ఇచ్చేవాడు మంత్రం చదివి ధార చేసేవాడు. అవి ఏమీ లేనప్పుడు ఆ యంత్రం పనిచేయదు, ఆ ఫ్యాను పనిచేయదు, ఇవేం పనిచేయవు అనమాట. ప్రతిదానికి మంత్రం ఉంటుంది. ఆ మంత్రానుష్ఠానం చేసిన వాళ్ళకి ఈ మాలలు, రత్నాలు, ఈ యంత్రాలు ఇవన్నీ పనిచేస్తాయి. మంత్రానుష్ఠానం చేయకపోతే ఏది పనిచేయదు.